ఎంతో ప్రేమించాడు. పెద్దల అంగీకారంతో డ్రీమ్ గర్ల్ను పెళ్ళాడాడు. పెళ్లి సమయంలో నోట్ల కట్టలతో దిష్టి తీశాడు. ఎంతో ముద్దుగా అపురూపంగా భార్యను చూసుకోవాలని అనుకున్నాడు ఆ భర్త. హ్యాపీగా హనీమూన్ ట్రిప్కి వెళ్ళాడు. అంతే, భార్యతో అలా వెళ్ళాడో లేదో అంతలోనే మిస్సింగ్. అదృశ్యమైన కొన్ని రోజులకే భర్త మృతదేహం లభ్యమైంది. భార్య సైతం పోలీసుల ముందు లొంగిపోయింది. అయితే ఈ కేసులో ఉన్నట్టుండి ఒక్కసారిగా బిగ్ ట్విస్ట్ నెలకొంది. మిస్సింగ్ కేసు మిస్టరీలో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఎందుకు ఆ జంట ఎలా మిస్ అయింది? కనపడకుండా పోయిన యువకుడు ఏమయ్యాడు? ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ఏఎన్ఎన్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ థ్రిల్లర్ స్టోరీ చూడాల్సిందే. కొత్తగా వివాహమై ఎన్నో ఆశల్లో నూతన జీవితంలో అడుగుపెట్టిన భార్యాభర్తలు హనీమూన్ కోసం మేఘాలయ ట్రిప్కు వెళ్లారు. ఈ ప్రేమ ప్రయాణంలో కొత్త దంపతులిద్దరూ అదృశ్యమైపోయారు. దీంతో పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే తప్పిపోయిన జంటలో ముందుగా భర్త రాజా రఘువంశీ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఇక ఎక్కడా కానరాకుండా పోయిన భార్య సోనం ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టగా అందులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. రాజా రఘువంశీతో సోనంకు ఇష్టం లేని వివాహం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు రాజ కుష్వాహ అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతడి రఘువంశీ హత్యకు కుట్ర పన్నాడని తెలుస్తోంది. సోనంకు గతంలో మరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు వివాహం చేయగా తన పాత ప్రియుడితో కలిసి జీవించేందుకు ఆమె ఈ మర్డర్ ప్లాన్ చేసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక తన భర్తను చంపడానికి ముందుగానే సినీ ఫకీలో పథక రచన చేయటంతో పాటుగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ నేపథ్యంలో భర్తను చంపేందుకు కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి మరీ చంపినట్లు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో పేర్కొన్నారు. ఇందుకోసం ముందు నుంచే పగడ్బందీగా పథకం రెడీ చేసుకుంది. మేఘాలయకు హనీమూన్కు వెళ్లిన తర్వాత జంట కనిపించకుండా పోవటం, కేవలం భర్త శవం మాత్రమే దొరకటం, భార్య శవం కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ముఖ్యంగా పెళ్లైనప్పటి నుంచి సోనం కాల్ డేటాతో పాటుగా హనీమూన్ వెళ్ళినప్పుడు ఆమె ఎవరెవరికి ఫోన్ చేసిందనే దానిపై పోలీసులు కూపీలాగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె కాల్ డేటాతో పాటుగా ఆమె ఎవరెవరిని కలిసిందనే దానిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ఆమెనే ఓ పథకం ప్రకారం తన భర్తను హత్య చేసినట్లు తేల్చారు. రాజా రఘువంశీ ఫ్యామిలీ నేపథ్య విషయానికి వస్తే మధ్యప్రదేశ్లోని ఇండౌర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న ఈయనకు సోనంతో పెళ్లి జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు ఈ నవదంపతులు. ఆ తర్వాత మే 22వ తేదీన అక్కడి నుంచి ఓ 2 వీలర్ను రెంట్కు తీసుకుని మౌలాకియాత్ అనే ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ బండిని అక్కడ పార్కింగ్ చేసి అక్కడే ఉన్న లివింగ్ రూట్ వంతెన నుంచి చూసేందుకు వెళ్లారని కూడా దర్యాప్తు అధికారులు తేల్చారు. ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ కనిపించకుండా పోయారు. అయితే కనిపించకుండా పోయిన రఘువంశీ శవాన్ని 11 రోజుల తర్వాత సోహ్రాలోని ఒక జలపాతం సమీపంలో ఓ లోయలో పోలీసులు కనుక్కున్నారు. అయితే అతని బాడీపై కత్తిపోట్లు ఉండటంతో మర్డర్గా భావించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ తర్వాత పోలీసులు అనుమానంతో సోనం కాల్ డేటాను కూడా పరిశీలించి ఆమె హత్య చేయించిందని నిర్ధారణకు వచ్చారు. అయితే సోనం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆ తరువాత ఆమెను అరెస్టు చేసినట్లు మేఘాలయ డీజీపీ వెల్లడించారు. అంతేకాదు, ఈ హత్యలో ఆమెకు దోహదపడిన 3 పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రఘువంశీని చంపేందుకు అతని భార్య సోనం కాంట్రాక్టు కిల్లర్లకు పెద్ద మొత్తంలోనే నగదు ఇచ్చినట్లు పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా స్పందించారు. ఈ కేసును తమ పోలీసులు వారం రోజుల్లో ఛేదించడంపై రాష్ట్ర పోలీసులను ముఖ్యమంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కేసులో భార్య, 3తో పాటుగా మరికొంతమంది నిందితులు ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సోనం కాకుండా ఈ కేసులో మరొక 3 వికీ ఠాకూర్, ఆకాష్, ఆనంద్ అరెస్ట్ అయ్యారు. విచారణలో ఆనంద్ చెప్పిన విషయాలతో రాజ కుష్వాహా పేరు వెలుగులోకి వచ్చింది. దాంతో అసలు హత్య జరిగిన తీరు, ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. ఈ కుట్ర మేఘాలయకే పరిమితం కాలేదని కూడా అనుమానిస్తున్నారు.